హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం కిచెన్ మేకోవర్‌ని సగం సగమే చూసాం కదా! అంటే ఓవరాల్‌కి సగం చూసామనుకో. ఇక మిగతా ఉండే కిచెన్ మేకోవర్‌నయితే ఈ వీడియోలో చూసేద్దాం. నిన్న వీడియోలో అయితే ఇలా తుడవడం, కడగడం, రుద్దడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ ఒట్టించడం ఇవన్నీ చూసామనమాట. మీరు కనుక ఆ వీడియోని చూడకుండా ఉన్నట్లయితే ప్లీజ్ ఒకసారి మన ఛానెల్‌ని విజిట్ చేసి ఆ వీడియోని చూసేసొచ్చేయండబ్బా! అప్పుడు గాని ఈ వీడియో మీకు అర్థం కాదు. సో, అందుకని ఒక్కసారి విజిట్ చేసి చూసేయండి బాగుంటుంది. భామ రుక్మిణి ఈ పాట మీలో ఎంతమందికి తెలుసన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపండి. ఈ పాట నాకు చాలా ఇష్టమబ్బా! చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. విన్న ప్రతిసారి సోంబేరిగా ఉన్నా కూడా కొంచెం యాక్టివ్‌నెస్ అయితే వచ్చేస్తుంది. అందుకోసం నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. అందులో వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బావుంటుంది. అందుకోసం ఇంకా బాగా ఇష్టమనమాట. సరే ఇప్పుడు పాయింట్‌కైతే వద్దాము. నా కిచెన్ మేకోవర్ చూడకపోతే ఒక్కసారి మన ఛానెల్‌ని విజిట్ చేసి చూసేయండి. మీకు కావాలంటే కార్డ్స్‌లో కూడా పెడతాను. ప్లీజ్ అది కూడా చెక్ చేసి చూసేయండి. ఈరోజైతే నేను కొన్ని డీఐవై చేద్దామని అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోని డీఐవై డెకరేషన్ అయితే చేసుకుందాము. కిచెన్ మేకోవర్ ఓకే. ఇంకొంచెం డెకర్ ఉంటే బావుంటుంది అని అనిపించింది. అందుకోసం ఇంట్లో వేస్ట్‌గా పడుండే వస్తువులన్నీ తీసుకొనొచ్చి పెట్టుకునేసాననమాట. మీరు మీషో రివ్యూ చూసుంటే ఈ గెరెట్ల గురించి నేను అందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాను. ఎందుకంటే ఈ గెరెట్లు నేను పెద్దగా యూజ్ చేయడం లేదు. అందుకోసం గెరెట్లనైతే తీసుకున్నాను. ఇక వంటగది అంటే వంటగదికి సంబంధించిన డెకరేషన్ ఉంటేనే బావుంటుందని చెప్పేసి ఇలా గెరెట్లయితే తీసుకున్నాననమాట. దీనికి నేను ముగ్గు వేద్దామని చెప్పి పెయింట్ కూడా ఒక 2, 3 కలర్‌లయితే తీసి ఉంచుకున్నాను. ఇంకా నేను ముగ్గు గూడా వేయలేదనమాట. అది గూడా రాబోయే వీడియోస్‌లలో మీకు యాడ్ చేస్తాను. అప్పటికి మీరు ఆ ముగ్గు వీడియో చూడాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి కదా! సో, సబ్స్క్రైబ్ చేసుకునేయండి ఇప్పుడే. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని తప్పకుండా ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్లీజ్ ఓపెన్ చేసి చూడండబ్బా! లేకపోతే మన ఛానల్ ఇలానే డల్‌గానే ఉండిపోతుంది. అందుకోసం ఇప్పుడైతే నేను ముగ్గు వేయాల్సిన పెయింట్‌తో ఇలా గెరెట్లకి పెయింట్ కొడుతూ ఉన్నాను. ఫస్టు అన్నిటికి వైట్ కలర్‌లో కొట్టేసామంటే, ఆ తర్వాత మనకి నచ్చిన డిజైన్ అయితే మనం వేసుకోవచ్చు కదా! అందుకోసం నేను యూజ్ చేయని గెరెట్లన్నీ తీసుకొని ఇలాగా వైట్ కలర్‌లో అయితే కొట్టేసాను. అది ఆరడానికి కాస్త టైం పడుతుంది కదా! ఆ లోపలే ఇలాంటి ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బాక్సులు ఇంటికి వస్తూ ఉంటుంది కదా! దీన్ని కూడా ఎందుకని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి దీనికైతే నేను బ్రౌన్ కలర్ కొడుతున్నాను. అంతకుముందు వైట్ కలర్ కొట్టాను కదా! అది నేను బ్రష్ కడగకుండా అలానే పెట్టాను కాబట్టి ఇలా కొంచెం మిక్స్ అయింది కలరు. బ్రౌన్ కలర్ కాబట్టి వైట్ అందులో పెద్దగా అంత ఎత్తి చూపిదు. మిక్స్ అయిపోతుందని చెప్పి నేను బ్రష్ క్లీన్ చేయకుండానే అలానే యూజ్ చేసేసాననమాట. అందుకోసం స్టార్టింగ్‌లో అలా ఉండింది. ఇక ఈ డబ్బాకైతే నేను బ్రౌన్ కొట్టాను. ఇంకో డబ్బానైతే నేను అలానే ఉంచేసాను. అంటే బ్లాక్‌లోనే ఉన్ని అనేసి అలానే ఉంచేసాననమాట. ఇవన్నీ ఆరేకి నాకు 1 డే ఫుల్‌గా పట్టింది. 1 డే ఫుల్‌గా నేను నైట్ ఫుల్లు, డే ఫుల్లు అలా ఉంచేసి ఆ తర్వాత దీనిపైన డిజైన్ వేద్దామని స్టార్ట్ చేశాననమాట. బాగా ఆరిన తర్వాతే మనం డిజైన్ వేసుకోవాలి. ఆరకుండా ఉండేటప్పుడు డిజైన్ వేసామనుకో ఆ పెయింటు, ఈ పెయింటు అంతా మొత్తం మిక్స్ అయిపోయి గందరగోళం అయిపోతుందనమాట. ఇక ఈ డిజైన్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. నేను కూడా నాకిది చాలా ఇష్టం. అందుకోసం ఈ డిజైన్ అయితే వేసుకుంటూ ఉన్నాను. చాలా సింపుల్‌గానే వేద్దామని నేను కూడా సింపుల్‌గానే వేస్తూ ఉన్నాను. అంటే అందరూ కలిసి చేయి పట్టుకొని డాన్స్ వేసినట్టు అనిపిస్తుంది చూడ్డానికి లుక్కు. ఇది కొంచెం చూడ్డానికి ట్రెడిషనల్‌గాను ఉంటుంది. అలాగే చూడ్డానికి లుక్ కూడా బావుంటుందనమాట. అది చూసిన ప్రతిసారి నాకు చాలా సాటిస్ఫైడ్‌గా అనిపిస్తుంది. అంటే ఇది డిజైన్ అయ్యి 2 రోజులయ్యింది. సో, అందుకని చెప్తున్నాను. ఇలా చూస్తూ ఉంటే చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటుందనమాట. ఇక దీన్ని ఎలా వేసుకోవాలి అంటే ముందుగా సన్నని బ్రష్ తీసుకోండి. 0 సైజ్ ఉంటుంది కదా! ఆ బ్రష్ అయితే తీసుకోండి. అప్పుడే డిజైన్ మనకి బాగా వస్తుంది. అన్నీ బ్రష్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. బ్రష్ కాస్త లావుగా ఉంటే డిజైన్ వేరేగా అయిపోతుందనమాట. ముందు అన్ని ఎక్స్‌లు మారి రాసుకొని ఎళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ ఎక్స్‌లు అన్నీ ఫుల్‌గా కంప్లీట్‌గా ఫిల్ చేసుకున్నాను. ఇక కాళ్ళు పెడితేనే కదా డాన్సులు వేసినట్టు అనిపిస్తుంది. సో, కొంచెం వంకర టింకరగా కాళ్ళైతే షేప్ చేసుకున్నాను. స్ట్రెయిట్‌గా ఉంటే అవి కాళ్ళులాగా కనిపీదు. ఏదో పుల్లలు చెక్కి పెట్టినట్టు అనిపిస్తుంది. అందుకోసం అలా ఊరికే అలా లైట్‌గా వంకర టింకరగా వేసుకున్నామంటే కాళ్ళు డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళందరికీ నేను తలలు పెట్టాలి.
తలలు పెట్టకముందు ఇలాగైతే ఉంది. చూసారా? ఎంత బావుందో కదా చూడ్డానికి. ఇక వీళ్ళందరికీ నేను తలలు పెట్టాలి. తల లేకపోతే బాగోదు. సో, అందుకోసం నేను బడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అందరికీ ఒకే రకంగా తల అయితే పెడదామని చెప్పేసి. మరీ అంత పర్ఫెక్ట్‌గా అందరికి ఒకే షేప్‌లో పెట్టలేం కానీ ఈవెన్‌గా ఉంటుంది అని చెప్పేసి బడ్స్‌తో అయితే పెడుతున్నాను. మనకి ఈజీగా ఉంటుంది పని. అందుకోసం బడ్స్ యూజ్ చేసి ఇలా తలలైతే పెట్టేశాను. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఉంటేనే బావుంటుంది గదా! విడివిడిగా ఉంటే బాగోదు. ఆ తర్వాత నేనైతే చేతుల్ని కలిపేశాననమాట. అవి కూడా ఈజీ మెథడే. వి షేప్ అన్నిటికి వి షేప్ ఆ గ్యాప్‌లలో ఫిల్ చేశామనుకో చేతులన్నీ కలిసిపోతుంది. ఇలాగైతే డిజైన్ అయితే రెడీ అవుతుందనమాట. తలలు పెట్టిన తర్వాత. ఇక చేతులు పెట్టిన తర్వాత ఎలా ఉంటుందనేది మీరే చూడండి. మొత్తం అందరూ చేయి పట్టుకుని యూనిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. చూడ్డానికే మంచి లుక్ ఇస్తుందనమాట. చేతులన్నీ కలిపేసిన తర్వాత పైనెందుకో నాకు బోసిగా అనిపిచ్చింది. అందుకోసం పైన గూడా కాస్త వైట్ పెయింట్ కొట్టేసి చుక్కలైతే పెట్టేశాను. ఇక ఇంకొక దానికైతే నేను ముందుగానే డిజైన్ వేసి పెట్టేశాను. దీనికైతే ఎలాంటి కలర్ కొట్టలేదు కదా! అందుకోసం డైరెక్ట్‌గా నేను వైట్‌లో ఇలా డిజైన్ వేసి పెట్టేశాను. ఆ తర్వాత చుక్కలైతే పెట్టుకున్నాననమాట. ఇక 2 ఫినిష్ అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ బావుందా? లేకపోతే బ్రౌన్ అండ్ వైట్ కలర్ బావుందా? అనేసి తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇక గెరెట్లకైతే డిజైన్ పెడదామని చెప్పేసి గెరెట్లకైతే ఇప్పుడు ఈ గెరెట్‌కైతే నేను గ్రీన్ కలర్ సైడ్ బార్డర్ మాత్రమే ఇస్తున్నాను. మధ్యలో నేను రెడ్ కలర్ అన్ని ఫిల్ చేసేద్దామని అనుకుంటున్నాను. దీనికి నేను కొంచెం వాటర్ మెలన్ లాగా చూపిస్తే బావుంటుంది లుక్కు అని అనుకున్నాను. అందుకోసమైతే ఇలా ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. నాకిలాంటి డీఐవైలు చేయడానికి చాలా ఇంట్రెస్టు, ఇష్టం కూడా. కాకపోతే ఈ మధ్య చేయడం నిలిపేశాను. అప్పుడు ప్రతిరోజు ఏదో ఒక డీఐవై చేసుకుంటూ ఉండేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు. ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోల కోసమే కొంచెం టైమ్ స్పెండ్ చేయటంతో డీఐవైలు చాలా వరకి మానేశాననమాట. కాకపోతే నాకిలాంటివన్నీ చేయడానికి చాలా ఇంట్రెస్టు, ఇష్టం. ఇప్పుడైతే మొత్తం సైడ్‌లో ఫుల్‌గా గ్రీన్ అయితే ఫిల్ చేసుకునేవాలి. అంటే సైడ్‌లో చూస్తే కూడా మనకి వైట్ కనపడితే బాగోదు కదా! అందుకోసం గ్రీనే ఫుల్‌గా కంప్లీట్‌గా కొట్టేసుకున్నాననమాట. లైట్‌గా ఇలా లేయర్ ఇస్తే బావుంటుందంతే. ఆ తర్వాత మధ్యలో కొంచెం వైట్ గ్యాప్ ఇచ్చి మిగతావన్నీ రెడ్ అయితే కంప్లీట్‌గా కొట్టేసుకోవాలి. ఇదిగో ఇప్పుడైతే నేను ఆయిల్ పెయింట్ అయితే యూజ్ చేయడం లేదు. పిల్లలు నార్మల్‌గా డ్రాయింగ్‌కి యూజ్ చేస్తారు కదా! వాటర్ పెయింటు. అవే యూజ్ చేస్తున్నాననమాట. దాన్ని పోస్టర్ కలరు అలా అంటారు. నేను ఫేస్ పెయింటింగ్ కూడా ఇవే యూజ్ చేస్తాను. ఆ కలరే యూజ్ చేస్తున్నాను. ఇవి నేను చెప్పనే లేదు కదా! అందుకని మళ్ళీ మెన్షన్ చేస్తున్నాననమాట. ఇక ఆ గెరెట్‌కైతే వాటర్ మిలన్ డిజైన్ పెట్టడానికి ఆ రెడ్ ఫుల్‌గా ఆరిన తర్వాతే డిజైన్ పెట్టుకోవాలి. అందుకోసం దాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇంకో గెరెట్‌కైతే ఏం డిజైన్ వెయ్యాలో నాకు సుత్తంగా ఆలోచన అయితే లేదు. కాకపోతే నా చెయ్యి ఎలా పోతుందో అలా వేసుకొని పోదామని చెప్పేసి బ్లూ కలర్ అయితే తీసుకునేసాను. అంటే వైటు, బ్లూ ఉంటే బావుంటుందేమో అని అనిపిచ్చింది. ఆ తర్వాత మళ్ళీ దాని లోపల డిజైన్ వేశాననమాట. ఇలా సేమ్ దీనికి గూడా బార్డర్‌లో మాత్రం కాస్త డిజైన్ ఇస్తూ ఇలా బ్లూ కలర్ అంతా సైడ్‌లో అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత మధ్యలో కలర్ వేయాలంటే ఈ బ్లూ గూడా ఆరిన తర్వాతే వేయాలి. లేకపోతే మొత్తం మిక్స్ అయిపోతుంది. సో, దాన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత నేను ఫస్ట్
ఫస్ట్ డిజైన్ వేశాను కదా! దానికి మధ్యలో షీట్స్ లాగా పెడదాము. అంటే బ్లాక్ కలర్ షీట్స్ ఉంటే బావుంటుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బావుంటుందని చెప్పేసి ఇలా చుక్కలైతే పెడుతూ ఉన్నాను. ఇలా చుక్కలు పెట్టేటప్పుడు ఏదో ముగ్గుకి చుక్కలు పెట్టినంత ఫీలింగ్ వచ్చేసింది. అందుకోసం కాస్త మళ్ళీ మార్చాననమాట. జిగ్‌జాగ్ షేప్‌లో పెట్టుకుంటూ వచ్చాను. మొత్తం సేమ్ ఇలాగే చుక్కలన్నీ కంప్లీట్‌గా పెట్టేసిన తర్వాత నా డిజైన్ అయితే ఇలా ఉంది. ఇవైతే తొందరగా ఆరిపోతుంది. ఇది వాటర్ పెయింటే కదా! సో, తొందరగా ఆరిపోతుంది. కాసేపు పక్కన ఉంచేసి దానిపైన డిజైన్ వేసుకోవచ్చు. కానీ ఇది అలానే ఉంచామంటే తొందరగాను పోతుంది. దీనిపైన మళ్ళీ ఇంకొకటి అప్లై చేయాలి. మీరు వీడియోని చివరి వరకు చూడండి. దీనిపైన ఏం అప్లై చేశానని కూడా మీకు మెన్షన్ చేసి చెప్తాను. యూజ్ అవుతుంది కదా మీకు. సో, అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం చుక్కలన్నీ పెట్టిన తర్వాత నా గెరెట్ డిజైన్ అయితే ఇలా ఉంది. ఆ తర్వాత హ్యాండిల్ దగ్గర కొంచెం డిజైన్ పెట్టుకుందాం అని చెప్పి లైట్‌గా ఇలా జిగ్‌జాగ్ పెట్టుకొని లైన్‌లయితే వేసుకున్నాను. నాకు ట్రెడిషనల్ వేలో పెట్టడం చాలా ఇష్టం. కాకపోతే ట్రెడిషనల్ వేలో మొత్తం పెట్టలేం కదా! సో, అందుకని కొంచెం అలా మార్పులైతే పెట్టానన్నమాట. ఇక ఇంకొక గెరెట్‌ని పక్కన పెట్టాం కదా! బ్లూ కలర్ అప్లై చేసేసి దానికి మధ్యలో అయితే నేను యెల్లో కలర్ కొడుతున్నాను. ఎందుకంటే ఈ వైట్ అలానే ఉంచేస్తే ఏదోలాగా అనిపించింది. అందుకోసం యెల్లో అయితే అప్లై చేస్తూ ఉన్నాను. యెల్లో కూడా కాసేపు ఆరిన తర్వాత డిజైన్ వేద్దామని చెప్పేసి హ్యాండిల్ దగ్గర అయితే డిజైన్ వేసేస్తున్నాననమాట. అక్కడ ఆల్రెడీ నేను బ్లూ కొట్టేసాను. సో, అందుకోసం హ్యాండిల్ దగ్గర సేమ్ జిగ్‌జాగ్ వేసి లైన్స్ అయితే వేసుకుంటూ ఉన్నాను. మధ్యలో యెల్లో ఆరిన తర్వాతే లోపల డిజైన్ అయితే వేస్తూ ఉన్నాను. మీకు వెంటనే చూపించానని ఆరకముందు వేశాననుకోకండి. బాగా ఆరిన తర్వాతే లోపలైతే డిజైన్ వేస్తూ ఉన్నాను. సింపుల్‌గా ఇందులో కెటిల్ వేసుకుందాం అని చెప్పేసి ముందుగా పెన్సిల్‌తో అయితే డ్రా చేసుకున్నాను. మనకి ఎంతదా మంచిగా డ్రాయింగ్ వచ్చినా గూడా డైరెక్ట్‌గా అలా అప్లై చేసేసామనుకో చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చేస్తుంది. అలా మిస్టేక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ముందుగా పెన్సిల్‌తోనో లేకపోతే మార్కర్‌తోనో ఇలా డ్రా చేసుకున్న తర్వాత పెయింట్ అప్లై చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనకి ఎంత బాగా డ్రాయింగ్ వచ్చినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చేస్తుంది. ఇంత తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ మిస్టేక్స్ వచ్చిందంటే బాగోదు గదా చూడ్డానికి. అందుకోసం అలా పెన్సిల్‌తో డ్రా చేసుకున్న తర్వాత పెయింట్ అయితే అప్లై చేశాను. మొత్తం రెడ్ వేశాను. పైన మూత మాత్రం గ్రీన్ కలర్ అప్లై చేశాను. ఇక హ్యాండిల్ లోపల బ్లూ కలర్ అప్లై చేశాను. ఇక కెటిల్ లోపల నుంచి పొగలొస్తూ ఉంటేనే కదా కెటిల్ వేడిగా ఉంది అని అర్థం. సో, అందుకోసం అక్కడైతే కొంచెం లైట్ కలర్ ఉంటే బాగున్ను అని అనిపించింది. కాకపోతే లైట్ కలర్ లేదు కాబట్టి కొంచెం ఆరెంజ్ కలర్‌లో పెట్టేశాను. నా పొగ కాస్త ఆరెంజ్ కలర్‌లో వెళ్తూ ఉందన్నమాట. ఇంకా కాస్త మోటివేషన్‌గా ఏదైనా లెటర్స్ రాసుకుంటే మనకి చూసినప్పుడంతా కొంచెం మోటివేట్ అవుతామని చెప్పేసి కొంచెం అలా ఏదో నాకు తెలిసిన మోటివేషన్ లెటర్స్ అయితే నేను రాసుకుంటూ ఉన్నాను. యెస్! యూ కెన్ డూ ఇట్. అంటే నీ వల్ల అవుతుంది అనేసి నాకు నేను చెప్పుకున్నట్లే ఉంది. సో, అలాగనమాట. కొన్ని మోటివేషన్ వర్డ్స్ అయితే ముందుగానే పెన్సిల్‌తో రాసిన తర్వాత, ఆ తర్వాత ఇలా రాస్తూ ఉన్నాను. రాసేటప్పుడు అనుకున్నాను మనకి హ్యాండ్ రైటింగ్ సూపర్‌గా వస్తుంది గదా! మనం చింపేద్దాం అనేసి. కాకపోతే రాసేది బ్రష్ కదా! పెన్ కాదు గదా! సో, బ్రష్ చెప్పినట్టే మనం వినాలనమాట. అందులో కూడా సూపర్‌గా రాసే వాళ్ళని మెచ్చుకోవాలి. నాకైతే శుద్ధంగా రాలేదు బ్రష్‌తో రాయడానికి. ఆ తర్వాత నాకొచ్చినట్టు నేను రాశాననమాట. అది కూడా కొంచెం మోటాగా, కొంచెం సన్నగా అలా వచ్చేసింది లెటర్సు. కాకపోతే పెద్దగా ఫీల్ అయిపోయాను. సూపర్‌గా రాసేద్దాం, స్టైల్‌గా రాసేద్దాం అనేసి. అందుకే చెప్తారనుకుంటా ఓవర్ కాన్ఫిడెంట్ ఒడంబుకు ఒత్తు కాదు అనేసి. అంటే మన ఒళ్ళుకి ఒట్టదు అని చెప్పేసి. ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడు ఇలానే స్పాయిల్ అవుతుంది.
కాకపోతే నిజంగా నేను అలా అనుకున్నాను కాబట్టి అలా చెప్పాను. ఇక ఇంకొక గరిటెకైతే నాకు వైట్ అండ్ బ్లాక్ ఉంచుదాం అని అనిపించింది. దీంట్లో పెద్దగా డిజైన్ లేకుండా సింపుల్‌గా, నీట్‌గా ఫినిష్ చేసేద్దాం అని చెప్పేసి ఇలా వైట్ అండ్ బ్లాక్ ఉంచేద్దాం అని చెప్పి సగం వరకైతే బ్లాక్ కలర్ కొట్టుకున్నాను. బ్లాక్ వచ్చేసి ఇది వాటర్ పెయింట్ అనమాట. వైటు ఆయిల్ పెయింటు. ఇది ఏమైందని మీరే చూడండి. ఆ తర్వాత ఈ బ్లాక్ ఆరే లోపల ఇక్కడ లెటర్స్ అయితే రాసేద్దాం అని చెప్పేసి ఈట్ హెల్తీ ఫుడ్ అని రాసుకున్నాను. ఎందుకంటే మనం కండదే తినేసి కడుపు నొప్పులు తెచ్చుకోకుండా మంచి ఫుడ్ తిందామని చెప్పి అలా రాసుకున్నాననమాట. ఈ మోటివేషన్ వర్డ్స్ అన్నీ నా కోసమే. నా కోసం నేను రాసుకునింది. ఎందుకంటే వంట రూమ్‌లో ఎక్కువగా నేనే కదా ఉంటాను. అందుకోసం నా కోసం నేను రాసుకున్నాననమాట. ఇక బ్లాక్ ఆరడానికి కాస్త టైం పడుతుందని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకో గరిటెనైతే తీసుకున్నాను. దీనికి మొత్తం గ్రీన్ అప్లై చేసేసి కొంచెం మాత్రం వైట్ ఉంచుదాం అని అనుకున్నాను. సో, ఇది కూడా కొంచెం స్పాయిల్ అయింది. ఎందుకయిందని కూడా నేను చెప్తాను. ఇది వాటర్ పెయింట్ కదా! నేను ముందుగా వైట్ అప్లై చేసింది ఆయిల్ పెయింట్ కాబట్టి అక్కడక్కడ క్రాక్‌ల్లాగా వచ్చేసింది గ్రీన్ అంతా. ఎందుకో మిగతా కలర్స్ అన్నీ నీట్‌గా అప్లై అయింది కానీ, గ్రీన్ మాత్రం ఇలా కొంచెం క్రాక్‌గా వచ్చేసింది. కలర్ కొట్టేటప్పుడు మాత్రం సూపర్‌గా అనిపించింది లుక్కు. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా! ఇలా చేశాననమాట ఫస్టు. అక్కడ వరకే గ్రీన్ ఉంచేసి, ఇక సైడ్ బార్డర్ మాత్రం గ్రీన్ ఇచ్చేసి, మిగతావన్నీ ఇలా వైట్‌లో ఉంచేద్దాం. చూడ్డానికి లుక్ బావుంటుంది అని చెప్పేసి ఇలా ఉంచాను. ఆ తర్వాత మధ్యలో చాలా గ్యాప్ ఉండిపోయింది. బాగోలేదని చెప్పి మధ్యలో కొంచెం పిజ్జా పెడదాం అని చెప్పేసి పిజ్జానైతే డ్రా చేస్తున్నాను. పిజ్జా కలర్ ఏంటి ఇలా ఉంది అని తిట్టుకోకండి. నా దగ్గర ఉండే కలర్‌తో నేనైతే ఇలా అప్లై చేస్తూ ఉన్నాను. సో, మధ్యలో యెల్లో పెట్టేసాను. చుట్టూరున రెడ్ అయితే అప్లై చేశాను. అది కూడా లైట్‌గా తీసుకుందామని ఎక్కువ వాటర్ పెట్టి ఇలా లైట్‌గా వేస్తూ ఉన్నాననమాట. ఇక మధ్యలో కటింగ్ అన్నీ పెట్టాలి కదా! సో, లైన్స్ అన్నీ పెట్టాలి. దానికి కూడా డిజైన్ వేయడానికి కాస్త టైం పడుతుందని ఇక ముందుగా బ్లాక్ అప్లై చేసిన దానికి ఈట్ హెల్తీ ఫుడ్‌కి ఒక స్మైలీ పెడదామనైతే స్మైలీ పెట్టాను. ఇక మధ్యలో అయితే టమోటో పెడదాము చూడ్డానికి బావుంటుందని చెప్పి టమోటో డ్రా చేసుకొని మధ్యలో అయితే రెడ్ కలర్ ఇచ్చేసాను. ఇక ఆకులకి పచ్చ కలర్ ఇస్తేనే బావుంటుంది. సో, అందుకని పచ్చ కలర్ ఇచ్చేసాను. దాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇక పిజ్జానైతే 6 భాగాలుగా కట్ చేసేసాను. మేము నలుగురే అయినా 6 భాగాలు ఎందుకు కట్ చేశానో ఏంటో మరి 6 భాగాలు చేసేసిన తర్వాత ఒకవేళ మనం ముగ్గు వేసేసామా ఏంటి అని అనిపిచ్చేసింది. ఇక మధ్యలో వెజిటబుల్స్ పెడితే బావుంటుందని అక్కడక్కడ చుక్కలైతే పెట్టేసాను. ఇక ఇవన్నీ గెరెట్లన్నీ డిజైన్‌లు అయింది కదా! దీనిపైన వార్నిష్ వేస్తేనే ఈ పెయింట్ అంతా ఉంటుంది. లేకపోతే మొత్తం క్రాక్ వదిలేసి ఒక మాదిరి డ్రై అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకోసం నేను వార్నిష్ అయితే తెప్పించుకున్నాను. నేను అడిషనల్‌గా తెప్పించుకున్న కలర్స్ ఏంటంటే ఇంట్లోవి కాకుండా బ్రౌన్ కలర్ తెప్పించుకున్నాను. అలాగే యెల్లో, గ్రీన్ తెప్పించుకున్నాను. ఇప్పుడు వాడుతున్న బ్రష్ తెప్పించుకున్నాను. అలాగే ఈ వార్నిష్ తెప్పించుకున్నాను. నేను ఎక్స్‌ట్రాగా అంగిట్లో నుంచి కొనుక్కొనొచ్చింది. మిగతావన్నీ ఇంట్లో ఉండేవే వాడుకున్నాననమాట. సో, ఇవన్నీ నేను బయటే కొనుక్కున్నాను. ఇక గెరెట్లన్నిటికి ఇలా వార్నిష్ కొట్టేసి అవి కూడా ఒక నైట్ ఫుల్లు డ్రై అవ్వనిచ్చాను. అవి కూడా డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే ఆయిల్ పెయింట్ కంటే ఇంకాస్త ఎక్కువ టైమే పడుతుంది. జిడ్డుగా అంటుకుపోతూ ఉంటుంది. సో, అది డ్రై అవ్వడానికి చాలా టైం తీసుకునింది. ఒక నైట్ ఫుల్లు అలా ఉంచేసి మళ్ళీ ఎండలో పెట్టి డ్రై చేశాననమాట. ఇక నాకు వాల్ హ్యాంగింగ్ డిజైన్ ఏమన్నా చేసుకుంటే బావుంటుంది అని అనిపించింది. అందుకోసం ఈ ప్రిపరేషన్ అన్ని చేస్తున్నాను. ఇంట్లో ఇలాంటి షూలు తెచ్చిన బాక్స్ అయితే ఉన్నింది. అలాంటివి లేకపోయినా మనం మీషోలోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్‌బోర్డ్స్ అన్నీ వస్తూ ఉంటుంది కదా! అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకటే యూజ్ చేస్తే చాలా థిన్‌గా ఉంటుంది. అందుకోసం నేను 3 లేయర్ల కింద తీసుకున్నాను. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది చూడ్డానికి. ప్లస్ గోడలో నిలవడానికి కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. చూడ్డానికి మనకి కార్డ్‌బోర్డ్ లాగా అనిపించాలి. అందుకోసం 3 లేయర్‌లయితే తీసుకున్నాను. ఈవెన్‌గా ఈక్వల్ షేప్‌లో తీసుకున్నాననమాట. కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా బాగోదు. అందుకోసం అన్నీ ఈవెన్‌గా తీసుకోవాలి. ఇక ఒకదానికొకటి అతికించుకునేసాను గమ్ము వేసుకొని. నార్మల్ ఫెవికల్లే వాడాను. సో, బాగా అంటుకునింది. ఫస్ట్ అంటుకోదేమో అని భయపడ్డాను. కాసేపటికి దాన్ని బాగా కాసేపు అలా దంచితే ఒట్టుకునేసిందనమాట. ఆ తర్వాత నేను 2 ఒకదాన్ని ఒకటి ఒట్టిచ్చాను కదా! దాన్నైతే షేప్ అయితే కట్ చేసుకునేసాను. ఎందుకంటే ఎక్కువ లావైపోతే కూడా మనకి కట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం 2 ఒట్టిచ్చిన తర్వాత షేప్ కట్ చేసుకునేసి ఇక మిగతా ఉండే ఒకదానికి కూడా సేమ్ అదే షేప్ పెట్టి డ్రా చేసుకొని దాన్ని కూడా కట్ చేసుకున్నాను. ఇక వాల్‌లో హ్యాంగింగ్ చేయడానికి మనకి ఒక హోల్ అయితే కావాలి కదా! దానికోసం ఇలా హోల్ కూడా కట్ చేసుకున్నాననమాట. దీనికి కూడా సేమ్ ఫెవికల్ పెట్టి ఇలా ఒట్టిచ్చేసాను. ఎప్పుడు కార్డ్‌బోర్డ్
బ్రౌన్ కలర్‌లో ఉండే సైడే మనం ఒట్టించుకోవాలి. ఇలా నీట్‌గా, క్లీన్‌గా ఉండే సైడ్ ఒట్టిస్తే పెద్దగా ఒట్టుకోదు. అందుకోసం బ్రౌన్ కలర్‌లో ఉండే సైడే ఒట్టించుకున్నాను మొత్తం. మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇక సైడ్‌లో మనకి ఇలా గజిబిజిగా ఉంటే బాగోదు కదా! అందుకోసం ఇలాంటి బ్యాండేజ్ టేప్ అయితే ఒట్టించుకున్నాను. నార్మల్ టేప్ ఒట్టించామంటే మనకి పెయింట్ కొట్టినా అది అంటదు. సో, అందుకని ఇలాంటి బ్యాండేజ్ టేప్ అయితే ఒట్టించుకున్నాను. మీరు ఇలా చేయాలి అనుకుంటే నార్మల్ టేప్ అయితే అంటించకండి. ఇవైతే మెడికల్ షాప్‌లో దొరుకుతుంది. ఇలాంటి బ్యాండేజ్ టేప్ అయి ఒట్టించుకోండి. ఇక నేను దీనికి పెయింట్ కొట్టాలి అని అనుకోలేదు. నాకు వాల్ స్టిక్కర్ అయితే కొంచెం మిగతా ఉన్నింది బ్లాక్ కలరు. దాన్నైతే ఒట్టించేద్దామని ఒట్టిస్తూ ఉన్నాను. కొంచెం క్రాక్ అయితే వచ్చేసింది. ఇక మళ్ళీ తీసి రిమూవ్ చేసి మళ్ళీ ఒట్టించామంటే సేమ్ క్రాక్ వస్తుందని చెప్పి, సరే అది కూడా డిజైన్ బాగానే ఉంది. ఏదో ఉరుములాగా లేదా చేతులు హ్యాంగింగ్ లాగా అలా ఉండిపోని అని చెప్పేసి అలా కొంచెం మేనేజ్ చేసుకుంటూ మిగతావన్నీ కొంచెం నీట్‌గా అలా నేను ఒట్టించేసాననమాట. ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ చేసేసాను. అంటే నాకు తెలియకుండా చేసినవి. నాకు అనిపిస్తూనే ఉన్నింది. ఏంటో మనం తప్పు చేస్తున్నాం అని అనిపిస్తూనే ఉన్నింది. కాకపోతే అది రియలైజ్ అవ్వడానికి నాకు 1 డే పట్టింది. ఇక్కడ నా కిచెన్ అని రాసుకుంటే కొంచెం చూడ్డానికి గెత్తుగా ఉంటుందని చెప్పేసి మై కిచెన్ అని రాసుకున్నాను. నేను రాసేటప్పుడు పెన్నుతో రాసుకున్నాను. అంటే పైన మళ్ళీ మిస్టేక్స్ వచ్చేస్తుందని ముందుగానే నేను పెన్నుతో రాసుకున్నాను. కాకపోతే నేనిక్కడ టీ మర్చిపోయానబ్బా! నిజంగానే మర్చిపోయాను. అప్పటికే అనిపిస్తుంది. ఏంటో మిస్ అయినట్టుందే కిచెను. ఏంటిది ఇలా ఉంది అని అనుకుంటూనే ఉన్నాను గానీ, టీ మర్చిపోయానని ఫ్లాష్ అవ్వనే లేదు. నైట్ ఎప్పుడో ఫ్లాష్ అయింది. అవును కదా! కిచెన్‌కి టీ వస్తుంది కదా! ఏంటి ఇంత ముట్టాలుగా కిచెన్ రాసి పెట్టాము అని అప్పుడు ఫ్లాష్ అయిందనమాట. ఆ తర్వాత కొంచెం మేనేజ్ చేసేసాను. ఎలా మేనేజ్ చేశానన్నది కూడా వీడియోలో చూపిస్తాను. ఇక కొంచెం స్పూన్ ఏమన్నా పెడితే డెకరేషన్‌కి బావుంటుందని చెప్పేసి స్పోక్ స్పూన్ అయితే ప్లాస్టిక్‌లో ఉనింది. దాన్ని తీసుకొనొచ్చి గమ్మేసి అలా అంటించేసాను. వెయిట్ పెడితే బాగా కూర్చుంటుందని చెప్పేసి. ఇక కింద నాకు బోసిగా అనిపిచ్చింది. అందుకోసం కొంచెం గ్రేస్ లాగా చేస్తే లుక్ బావుంటుందని చెప్పేసి ఫస్టు గ్రీన్ కలర్‌లో జిగ్‌జాగ్‌గా వేసుకుంటూ వచ్చేసాను. ఆ తర్వాత లైట్‌గా యెల్లో అప్లై చేసుకుంటూ వచ్చాను. మరీ యెల్లో డార్క్ అయిపోతే బాగోదు. సో, అందుకని ఎక్కువ యెల్లోగా ఉండే దిక్కంతా మళ్ళీ బ్రష్ చేసి ఇలా లైట్‌గా తీసుకునేసాననమాట. ఇక కిచెన్ రూమ్‌లోనే పని ఇవన్నీ అయిన తర్వాత ఇవైతే నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. వాల్ స్క్రూస్ అన్నమాట. ఇవి పెద్దగా కాస్ట్ ఏం లేదు. ఒక 100 లోపలే నాకు దొరికింది. సో, ఇవి పెద్ద కాస్ట్ అయితే లేదనమాట. ఇలా వస్తుంది. అంటే నేను స్టిక్కర్ పైన ఇక చీలలు కొట్టలేను కదా! అందుకోసం ఇలాంటి స్టిక్కర్‌నైతే నేను ఆర్డర్ పెట్టాను. అవి కూడా వచ్చేసింది నాకు కరెక్ట్ టైంకే. సో, ఇక దీన్నైతే నేను స్టిక్కర్ పైన నేను ఆల్రెడీ ఒట్టిచ్చాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా తీసుకున్నాను. ఇవి కూడా బాగా ఒట్టుకుంటుందనేసి. అంటుకుంటుంది, అతికించాలి. సారీ ఒట్టుకునేది మా భాష, అతికించాలి అనేది మీ భాష. నా భాషే నాకెక్కువ వచ్చేస్తుంది. ఏమనుకోకండి. ఇక కరెక్ట్‌గా చూసుకున్నాను. నాకు వీడియోకి ఎక్కడెక్కడ బాగా ఫోకస్ అవుతుంది అనే ప్లేస్‌లో మాత్రమే నేనిలా డిజైన్‌కైతే ఒట్టించుకుందామని ఇలా ఒట్టించుకుంటూ ఉన్నాను. ఇక లైన్‌గా నేను ఇక్కడ ఒక 4 గెరెట్లయితే పెడదామని అనుకుంటూ ఉన్నాను. గెరెట్లన్నీ తీసుకొని వంట రూమ్‌లోకైతే వచ్చేసాను. కాకపోతే దానికి హోల్ చాలా చిన్నవిగా ఉంది. ఆ స్క్రూ ఆ హోల్ లోపల వెళ్ళదు. సో, దానికని బ్లౌజ్‌కి డోరీ కడతాం కదా! అవైతే నేను ఇలా ముడి వేసుకుంటూ ఉన్నాను. నార్మల్ దారం కట్టినా గూడా చూడ్డానికి లుక్ బాగోదు. అందుకోసం ఇలా డోరీతో నేను ఇలా ముడి వేసుకుంటూ ఉన్నాను. గెరెట్లన్నిటికి ఇలానే వేసుకొని హ్యాంగింగ్ గూడా రెడీ అయిపోయిందనమాట. ఇక మాటిచ్చడమే ఆలస్యం అన్నట్టు గబగబా అన్నీ మాటిచ్చి చూసేసాను. అప్పటిదాకా నాకు సాటిస్ఫైడ్ లేదనుకోండేమా, ఇది మాటిచ్చిన తర్వాత ఫుల్ ఖుషి నేను. ఎంత బాగుందో వంట రూమ్ చూడ్డానికి నాకు అంత బాగునిందనమాట. ఇక నాకు టమోటా వేసిందిక్క కొంచెం స్పాయిల్ అయిపోయింది అని చెప్పాను కదా! ఆ వార్నిష్ అప్లై చేసేటప్పుడు ఆ టమోటా పైనుండే కలర్ కూడా కాస్త వచ్చేసింది. అది ఎందుకని తెలీదు. మళ్ళీ నేను సేమ్ కలర్ అప్లై చేసి మళ్ళీ వార్నిష్ వేసినా సేమ్ అలానే రిపీట్ అయిపోయిందనమాట. అదొక్కటి నాకు డిసప్పాయింట్ అయిపోయింది. మిగతా అన్నీ కొంచెం ఓకే. అలాగే పిజ్జా దిక్క కూడా వైట్ కలర్ మొత్తం కొంచెం అలా మొత్తానికి వైట్ అప్లై అయిపోయింది. ఇక కిచెన్‌కి ఎలాగో కొంచెం గ్యాప్ ఉండింది పక్కన. అక్కడ ఐ వచ్చేసి నేను స్మాల్ లెటర్‌లో రాసేసాను.
కిచెన్ ని కరెక్ట్ గా రాసి పెట్టేశాను అనమాట. ఏంటి ఇలా చేశాను అని కాస్త ఫీల్ అయ్యాను నేనే. ఈ ప్లేస్ లో నేను ఇంకొకటి కూడా మర్చిపోయాను చూసారా, ఇదే ఫైనల్ లుక్ అనేలాగా వీడియో తీసేశాను. కాకపోతే నేను రెడీ చేసుకున్న డబ్బాలెక్కడ మర్చిపోయాను, అది కూడా మర్చిపోయాను. ఇదేనా మనం రెడీ చేసింది, ఇంతేనా ఇంతేనా అనేలాగా ఉండింది. ఆ తర్వాత వెళ్లి హాల్లో చూస్తే టీపా పైన పెట్టేసున్నాననమాట. ఇక ఏంటిది అనేలాగా అప్పుడు ఆలోచన వచ్చి, ఆ తర్వాత తీసుకొనొచ్చి మళ్ళీ పెట్టాను. కాకపోతే నా కిచెన్ లుక్ అయితే ఎలా ఉందనేది మీరే చెప్పండి. ఇప్పుడు నాకు ఫుల్ సాటిస్ఫైడ్‌గా ఉంది. ఇవన్నీ ఓన్లీ డెకరేషన్ కనే కాకుండా మనం ఎక్కువగా కిచెన్ రూమ్‌లోనే స్పెండ్ చేస్తూ ఉంటాం కదా! ఇలాంటి కొంచెం మైండ్ డైవర్ట్ అయ్యేలాగా కొన్ని బొమ్మలో, లేకుంటే వర్డ్సో చూస్తూ ఉన్నప్పుడు మనకే తెలియకుండా మనకి లోపల నుంచి కొంచెం అలా ఫీలింగ్ అయితే బావుంటుంది అనేది నా ఉద్దేశం. అందుకోసం ఇలాంటి డెకరేషన్ ఐటెమ్స్ అయితే కిచెన్ రూమ్‌లో పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ పెట్టేసామంటే కూడా గందరగోళంగా ఉంటుందని చెప్పేసి సింపుల్‌గా ఇలా డెకరేట్ చేసుకున్నాననమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నా వంటగది. ఎలా ఉన్నిందన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. నచ్చిందా లేదా అన్నది. ఇక నచ్చినట్లయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్‌లో కూడా కొన్ని కొన్ని డీఐవైలు నేను యాడ్ చేసుకుంటూ వస్తాను. ఇలాగన్నమాట నా కిచెన్ మేకోవర్ ఈ వీడియోతో ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇక మొత్తం ఇలా ఉంటుంది నా వంటగది. చాలా చిన్న వంటగది. ఒకరికిద్దరికి పైన ఎక్కువగా ఆ వంటగదిలో నిలబడ్డానికి చాలా కష్టం. ఇద్దరుంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కరుంటేనే నెమ్మదిగా చేసుకోగలుగుతాం. అంత చిన్న వంటగదే నాది. దాన్ని ఇంత మంచిగా నేను రెడీ చేసుకున్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉన్నిందనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నింది. ఇదంతా అయిన తర్వాత వెళ్లి చూసిన తర్వాత డబ్బాలు కళ్ళకి కనబడింది. అయ్యో! డబ్బాలు పెట్టలేదా దీపా అనేసి మళ్ళీ తెచ్చి డబ్బాలు తెచ్చి స్టాండ్‌లో అయితే పెట్టేసాననమాట. అంటే అందులో నేను ఏమైనా డెకరేషన్ చెట్లేదన్నా పెట్టుకుందాం అని అనుకున్నాను. కాకపోతే నాకంత ప్లేస్ లేవబ్బా! అందుకోసం నేనేం చేశానంటే నాది ఒకటి నెయ్యి డబ్బా ఉంది. నెయ్యి చిందినా పట్టినా అందులో ఉండిపోతుందని చెప్పేసి నెయ్యి డబ్బా కింద పెట్టాను. ఇంకొకటి ఎక్కడ పెట్టాలో తెలియకుండా కింద ఒక జాడీ ఉంది కదా! ఆ జాడీ కిందయితే పెట్టేశాను. ఇలా పెట్టుకున్నాననమాట తెచ్చి. అంటే పక్కన డెకరేషన్ చెట్టు ఒకటుంది గదా! అలాంటి చెట్లేమైనా పెట్టుకుందాం, లేకపోతే మనీ ప్లాంట్ అలాంటివి పెట్టుకుందామని ఈ 2 డబ్బాలు చేసుకున్నాను కానీ, చేసుకున్న తర్వాత ఎక్కడ పెట్టను అన్న ఆలోచన ఆ తర్వాతొచ్చింది. ప్లేస్ లేదు. మనం వంట చేసుకొని, వంటకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికే నా కౌంటర్ టాప్ నిండిపోతుంది. ఇక దానిపైన ఎలా పెట్టేదని చెప్పేసి ఇలా నెయ్యి డబ్బా కింద ఒకటి పెట్టుకున్నాను. ఇక జాడీ చాలా చిన్నదిగా ఉంది. తీసి ఎత్తుకోవడానికి బావుంటుందని చెప్పి జాడీ కిందయితే అలా పెట్టుకున్నాననమాట. చూడ్డానికి లుక్ గూడా బాగుంది. దాంట్లో ఏమన్నా చెట్లు పెట్టుంటే ఇంకా బాగుండేది. నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇలా పెట్టుకోవాల్సొచ్చింది. అంతే ఇక వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అవుతుంది ఎవరికన్నా అని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ బాయ్.